ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు దాదాపు చివరి దశకొచ్చిందని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 36 మందిని నిందితులుగా చేర్చారు. బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలు ఈ కల్తీలో ప్రధాన పాత్ర పోషించాయి. బోలేబాబా డైరీ 2019-24 మధ్య దాదాపు 250 కోట్ల విలువైన 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. వింతల్లోకెల్లా వింత ఏమిటంటే బోలేబాబా డైరీకి ప్లాంటే లేదంట. వాళ్ళు ఒక్క చుక్క పాలు కానీ వెన్న కానీ ఉత్పత్తి చేయలేదు, సేకరించలేదు. పామోలివ్ ఆయిల్లో కొన్ని రసాయనాలు కలిపి నెయ్యిలాగా తయారు చేసి టీటీడీకి సరఫరా చేశారు. శ్రీవారి ప్రసాదమైన లడ్డూని కల్తీ చేశారంటే వీళ్ళు మామూలోళ్ళు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కల్తీ వ్యవహారం ఈ జన్మలో బయటపడేది కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమలను భ్రష్టు పట్టించాడు అనడానికి ఈ కల్తీ నెయ్యి వ్యవహారమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా సాగింది. అప్పుడు తిరుమలలో తిష్ట వేసిన జగన్ మనుషుల దందా. సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఈ నెలాఖరులోపు రెండో ఛార్జ్షీట్ వేయబోతోంది అని చెప్తున్నారు. ఈ రెండో ఛార్జ్షీట్లో ఎవరి పేర్లుంటాయో ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా ఉంది. ఎక్కడ తమ పేర్లుంటాయో అని సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు భయంతో వణికిపోతున్నారు. సుబ్బారెడ్డి పేరు ఉండడం అయితే దాదాపు ఖాయం అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నెయ్యి సేకరణకు సంబంధించిన టెండర్ రూల్స్ మార్చింది సుబ్బారెడ్డే. అప్పుడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నాడు. అప్పుడు టీటీడీలో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగేది. జగన్కు బాబాయ్ అవడం వల్ల ఆయన మాటకు ఎదురే ఉండేది కాదు. అంతేకాకుండా సుబ్బారెడ్డి పిఏగా వ్యవహరించిన చిన్న అప్పన్న డైరీల యజమానుల నుంచి డబ్బు వసూలు చేశాడు అని సిట్ ఆధారాలతో సహా నిరూపించింది. అతని అకౌంట్లో కోట్లాది రూపాయలున్నాయని సిట్ తేల్చింది. చిన్నప్పన్న సుబ్బారెడ్డికి బినామీ అని సిట్ బలంగా నమ్ముతోంది. చిన్నప్పన్న అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇక ఛార్జ్షీట్లో రెండో పేరు ధర్మారెడ్డిది ఉండొచ్చు. ఎందుకంటే నెయ్యి కల్తీ జరిగినప్పుడు ఈవోగా ఉంది ధర్మారెడ్డి. ఈవోకి తెలియకుండా టీటీడీలో ఏమీ జరగదు. ఒక పెన్ కొనాలన్నా ఈవో పర్మిషన్ ఉండాల్సిందే. అంతేకాదు టీటీడీ ఉద్యోగులు కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఉన్నారు. అసలు నెయ్యి కల్తీ జరిగింది అని ఫిర్యాదు చేసిన ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా నిందితుల్లో ఉన్నాడంటే వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపించుకోమాందు. దేవుని సేవలో ఉంటూ ఆ దేవుని సన్నిధిలోనే ఇటువంటి అపచారం చేయడం క్షమించరాని నేరం. ఇటువంటి వాళ్లకు ఆ దేవుడే తగిన శిక్ష వేస్తాడు. ఇది మాత్రం పక్కా.